గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వచ్చి Hey guys, welcome back to our channel Sanas Hashtag. So ee roju aithe mana last video of Bigg Boss review annamata. Mana Bigg Boss 8 reviews lo ee roju last day చెప్పడానికి నాకు కొంచెం ఎమోషనల్ అవుతుంది బట్ తప్పదు ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డే అనమాట. ఈ రోజు గ్రాండ్ ఫినాలే ఆఫ్ బిగ్ బాస్ 8 తెలుగు. సో ఇంక లేట్ చేయకుండా నాకు తెలిసిన లీక్డ్ అప్డేట్స్ అయితే చెప్పేస్తున్నాను, ఏం రివ్యూస్ ఇవ్వట్లేదు. సో లీక్డ్ అప్డేట్స్ అయితే చెప్తాను ఎందుకంటే ఈ రోజు బిగ్ బాస్ లైవ్ జరగబోతుంది కాబట్టి. సో ఫస్ట్ హీరో ఉపేంద్ర గారు వచ్చేసి అవినాష్ ని తీసుకొచ్చేస్తారనమాట. తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ వచ్చేసి ప్రేరణని స్టేజ్ మీద తీసుకొచ్చేస్తారు. సో 5th ప్లేస్ వచ్చేసి అవినాష్ కి వచ్చింది అండ్ 4th ప్లేస్ వచ్చేసి ప్రేరణకు వచ్చింది. నాకు అనిపించింది నబీల్ 4th ప్లేస్ లో వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. థర్డ్ వచ్చేసి ప్రేరణ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 55 lakhs అనమాట. సో గ్రాండ్ ఫినాలీకి వచ్చిన గెస్ట్ ఎవరంటే ఉపేంద్ర అండ్ లక్ష్మీరాయ్, ప్రజ్ఞా జైస్వాల్, నబ్బా నటేష అండ్ గీతా మాధురి, రేష్మ. సో లాస్ట్ టైం కూడా గీతా మాధురిని తెచ్చినట్టు నాకు గుర్తు. సో 55 lakhs అయితే వచ్చిందనమాట ప్రైజ్ మనీ లాస్ట్ కి. సో అండ్ టాప్ 2 ఎవరైతే ఉన్నారో నబీల్ ఆబ్వియస్ గా టాప్ 3నే అండ్ ఇంకా లాస్ట్ లో మిగిలేది నిఖిల్ అండ్ గౌతమే. సో వాళ్ళిద్దరు టాప్ 2 అవుతారు. సో వాళ్ళకి 30 to 40 lakhs వరకు బ్రీఫ్ కేస్ అట్లా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మేబీ శ్రీహాన్ ఆ టైంలో శ్రీహాన్ రేవంత్ టైంలో జరిగింది ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయో లేవో చూడాలి. అండ్ ఇక్కడైతే నిఖిల్ వాళ్ళ మదర్ చెప్తారనమాట ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని చెప్పేసి గౌతమ్ చెప్తారు. సో ఇంకా మన సోనియా మేడం ఏం మాట్లాడినా సరే ట్రోల్ అయిపోతుందంట చెప్తారు. సో కొంతమంది కంటెస్టెంట్స్ అయితే చెప్తారనమాట ఎవరు మీరు విన్ అవ్వాలనుకుంటున్నారు ఈ టాప్ 5 లో అని చెప్పేసి. అలా నైనిక వచ్చేసి నిఖిల్ అంటది అండ్ మణికంఠ గౌతమ్, సీత నబీల్, అభయ్ వచ్చేసి ప్రేరణ అంటాడు అనమాట. సో ఓన్లీ ఫ్యూ అవర్స్ ఉందనమాట ఇంకా మన గ్రాండ్ ఫినాలీకి. సో ఫ్యూ అవర్స్ కూడా కాదు, జస్ట్ కొంచెం టైమే ఉంది. అండ్ కంటెస్టెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అరైవ్ అయిపోయారు స్టూడియోకి. అండ్ షూట్ అయితే అరౌండ్ 4 to 5 మధ్యలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది. అండ్ టాప్ 3 అయితే షూట్ అయిపోతుంది. అండ్ పోలీస్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుందనమాట, ఎక్కువ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ ముందు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ ప్లాన్ మాత్రం క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే ఎవరిని ఇంతకు ముందులా రానివ్వట్లేదు. ఎందుకంటే లాస్ట్ బిగ్ బాస్ 7 అప్పుడు పల్లవి ప్రశాంత్ అప్పుడు చాలా న్యూసెన్స్ అయితే జరిగింది. కార్లు అయితే పగలు కొట్టేశారు, ఇక్కడ చాలా మంది పగలు కొట్టేశారు. సో ఆ అబ్బాయివి కాకుండా వేరే వాళ్ళవి కూడా పగలు కొట్టారు. సో అందుకని అట్లా జరగకుండా ఈసారి పోలీస్ వాళ్ళని చాలా మందిని పెట్టారు. అండ్ విన్నర్ అండ్ రన్నర్ అప్ వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 3కి అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 3కి పంపిద్దామని సైలెంట్ గా ఏ ర్యాలీ లేకుండా ఏ సెలబ్రిటీస్ ఎవ్వరు ఏ ర్యాలీ లేదనమాట. సో 3 AM కి పంపిద్దామని చెప్పేసి డిసైడ్ చేశారు. సో 1 ఎలిమినేషన్ అయితే ఇంకా జరగబోతుంది. ఇంకేముంది 3rd ఎలిమినేషన్ అదే నబీల్ అనమాట. సో ఎవరు అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఐడి కార్డ్స్ ఉంటే గానీ లోపలికైతే అలౌ చేయట్లేదంట. సో ఫుల్ ప్రొటెక్షన్ అయితే పెట్టేశారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మోస్ట్లీ గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వచ్చింది. నాకు కూడా గౌతమ్ విన్ అయితే చూడాలని చెప్పేసి అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ బిగ్ బాస్ 8 కి నా రివ్యూస్ అయితే అయిపోయినాయి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీతో పాటు లైవ్ చూస్తాను 6 కి. సో నేను కూడా ఇంకా చూస్తానన్నమాట ఆఫ్టర్ తర్వాత మనకి వస్తుంది కదా ఎవరు విన్ అయ్యారని చెప్పేసి అప్పుడు నేను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. బట్ బిగ్ బాస్ 8 తెలుగు వాటికి రివ్యూస్ కి ఇదే లాస్ట్ వీడియో. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న రివ్యూస్ వీడియోస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను లైవ్ లో అడుగుతున్నారు అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి. నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఒక 2-3 days నుంచి యాక్టివ్ లేను. బట్ ఇప్పుడు ఇంకిదే లాస్ట్ అనమాట, నాకున్న అప్డేట్స్ అన్ని చెప్పేశాను. సో ఈ రోజు వీడియోలో అదే లైవ్ లో అన్ని చూసేయండి. అండ్ లైవ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఈ రోజు విన్ అయ్యే టైంలో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.